ఫ్రెండ్స్, టుమారో కార్తీక పౌర్ణమి. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మీకు అందరికీ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను తెలియజేపుతున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కనుక దీనిని కార్తీక పౌర్ణమి అంటారు. కార్తీక పౌర్ణమి హరిహరులకి ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన మాసము. శివుడికి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున మానవులు వారిద్దరిని కొలిచి వారి అనుగ్రహం పొందడానికి తగిన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అత్యంత ప్రభావవంతమైనవి. నెల రోజు చేసే పూజా ఫలితాల కన్నా కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజా ఫలితాలు అత్యంత ప్రభావాన్ని చూపుతాయని వేదాలు చెబుతున్నాయి. ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. శివ విష్ణు దేవాలయాలు రెండింట్లో దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం మీద, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలో ప్రమిదల్లో, ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో బరిణెలలో వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జలవనరులను విడిచిపెడతారు. ఇలా చేయడం వల్ల పుణ్యప్రదము, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. సైన్స్ పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించడం వల్ల ఆ దీపాల నుండి వెలువడే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలో చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారు ఆ దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు పెరిగిపోతుంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం ఎంబటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. అంతేకాకుండా ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని ఇంకొక పేరు. తారకాసురుడి 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మదేవుడు. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో 3 ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకి. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నిట అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరకెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరకు వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లె తాడు కాని అల్లె తాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. ఈరోజు చేసే స్నానము, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నిట్లోనూ ఆరోగ్యం, ఆధ్యాత్మికత భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తల స్నానం చేయడం వల్ల ఈ కాలపు వాతావరణం పరంగా మనకు ఎంతో ఆరోగ్యప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనను రోజు
చేయలేని వారు, దీపారాధన చేసే టైం లేని వారు, ఆచరించలేని వారు ఈ పౌర్ణమి నాడు ఆచరిస్తే చాలు నెలంతా చేసిన పూజా ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదనగా పలహారంగా స్వీకరించాలని చెబుతాయి. ఇలా చేయడం వల్ల కడుపు చలవ అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చేస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరి చేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. శివాలయాల్లో జరిపే జ్వాలా తోరణము ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోమాలు చేస్తారు ఈరోజు. వాటిలో వృష వ్రతం, మహీఫల వ్రతం, నానా ఫల వ్రతము, సౌభాగ్య వ్రతము, మనోరథ పూర్ణిమా వ్రతము, కృత్తికా వ్రతము లాంటివి ముఖ్యమైనవి. వీటితో పాటు లక్ష బిల్వార్చన, లక్ష ప్రదక్షిణ, లక్ష వత్తులు, లక్ష రుద్రం వంటి పూజలు చేస్తారు ఈరోజు. దైవ దర్శనము, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో చెబుతుంది. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.